అబద్ధాలు ప్రచారం చేయటంలో ఆరితేరిన టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ సీఎం వైఎస్ జగన్ అడిగిన ప్రశ్నలకు బదులిచ్చే ధైర్యం ఉందా? ఎంతసేపు నోటికొచ్చిన అబద్ధాలు చెప్పే చంద్రబాబు ఆయన దత్తపుత్రుడు పవన్ సీఎం జగన్ అడిగిన ప్రశ్నలకు మాత్రం బదులివ్వటం లేదు. కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు ఎక్కడైనా అభివృద్ధి పనులు చూపిస్తానని వచ్చి చూస్తారా అంటూ వైఎస్ జగన్ విపక్షాలకు సవాల్ విసిరారు. కానీ ఈ సవాలు విన్న చంద్రబాబు పవన్ నోటి వెంట మాటే రాలేదు. వైఎస్ జగన్ ప్రశ్నలు, చంద్రబాబు మౌనంపై కేఎస్ఆర్ విశ్లేషణ చూద్దాం. ఖచ్చితంగా ఒక మాట చెప్పవచ్చు. ఏపీలో ఈసారి ఎన్నికలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెప్పే వాస్తవాలకు, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు నిత్యం పలికే అసత్యాలకు మధ్య జరగబోతున్నాయి. అసత్యాలది ఎప్పటికీ పైచేయి కాదని తెలిసినా అబద్ధాలతో విషప్రచారపు దాడిని తీవ్రం చేయాలని విపక్షంతో పాటు ఎల్లో మీడియా విపరీతంగా ప్రయత్నిస్తోంది. జగన్ భీమవరంలో జరిగిన సభలో విసిరిన సవాళ్లకు చంద్రబాబు కానీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కానీ నేరుగా జవాబు ఇచ్చే పరిస్థితి ఉందా? ఒకే రోజు ఇటు భీమవరం సభ, అటు చంద్రబాబు కుప్పం నియోజకవర్గంలో ఆయా చోట్ల ప్రసంగాలు చేసిన సభలు ఉన్నాయి. అలాగే పవన్ కళ్యాణ్ కూడా చేసిన కొన్ని వ్యాఖ్యలు. వీటన్నిటినీ జాగ్రత్తగా విశ్లేషిస్తే జగన్ అడిగే వాటికి ఈ ఇద్దరూ సూటిగా సమాధానం ఇవ్వడం లేదు. ఇది గత 3-4 ఏళ్లుగా సాగుతున్నదే. అయినా ఈ దఫా జగన్ మరింత స్పష్టతతో చంద్రబాబు పవన్లకు సవాల్ విసిరారు. జగన్ చెప్పిన వాస్తవాలు ఏమిటో చూద్దాం. కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు ఏ గ్రామంలో అయినా తాను చేసిన అభివృద్ధి పనులు చూపిస్తానని జగన్ ఛాలెంజ్ చేశారు. దీని ఒక్కదానికి చంద్రబాబు ఒప్పుకోగలిగితే చాలు, ఆయనలో నిజాయితీ ఏమిటో తెలిసిపోతుంది. కానీ చంద్రబాబు అంగీకరించరన్నది పచ్చి నిజం. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి గ్రామంలోనూ పలు అభివృద్ధి పనులు జరిగాయి. కుప్పంలో సైతం నేను స్వయంగా చూసి వచ్చాను. చంద్రబాబు కుప్పంకు 35 ఏళ్ల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కానీ అక్కడ పరిస్థితి ఒక్కసారి గమనించండి. కుప్పం సెంటర్లోనే ఒక స్కూల్ ఉంటుంది. అది అధ్వానంగా ఉంటే జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని నాడు నేడి కింద చేర్చి బాగు చేయించారు. దీన్ని చంద్రబాబు కాదనగలరా? కుప్పం నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో, అలాగే మున్సిపాలిటీలోని ప్రతి వార్డులో సచివాలయాలు ఉన్నాయా లేవా? వాటికి ఆయా చోట్ల భవనాలు నిర్మించారా లేదా? గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయా లేవా? గ్రామ క్లినిక్లు ఉన్నాయా లేవా? వాలంటీర్ల ద్వారా కుప్పం ప్రాంత వృద్ధులందరికీ ప్రతి నెల మొదటి రోజునే పెన్షన్ ఇంటికి పంపుతున్నారా లేదా? ఇళ్లకు రేషన్ సరుకులు వస్తున్నాయా లేదా? కుప్పంలో వేలాది మంది పేదలకు ఇళ్ల స్థలాలు జగన్ ఇచ్చారా లేదా? వాటిలో పక్కా ఇళ్ల నిర్మాణం జరుగుతోందా లేదా? ఇవే కాదు, కుప్పంకు తాగునీటిని ఇవ్వడం కోసం జగన్ నిధులు మంజూరు చేశారా లేదా? నవరత్నాల కింద కుప్పం నియోజకవర్గంలోనే సుమారు 2,000 కోట్ల రూపాయల మేర ప్రజలకు ఆర్థిక సాయం అందిందా లేదా? వీటిలో చంద్రబాబు దేన్ని కాదనగలరు? ఇదే పరిస్థితి ఇచ్చాపురం నుంచి కుప్పం వరకు ఉన్నమాట పచ్చి నిజం. మనసున్న వారు ఎవరైనా జగన్ చెప్పే వాటిని కాదనగలరా? అందుకే ఆయన సవాళ్లను చంద్రబాబు పవన్లు స్వీకరించలేరు. కుప్పం గురించి మరో మాట చెప్పాలి. ఈ మధ్య నేను జగన్ ప్రాతినిధ్యం వహించే పులివెందులతో పాటు కుప్పం కూడా చూసి వచ్చాను. పులివెందుల చుట్టూరా బ్రహ్మాండమైన రింగ్ రోడ్డు, ఊళ్ళో సైతం మంచి రోడ్లు కనిపించాయి. పులివెందుల్లో అనేక ప్రభుత్వ సంస్థలు ఉన్నాయి. పరిశ్రమలను తెచ్చి ఉపాధి కల్పిస్తున్నారు. ఈ మధ్యనే ఆదిత్య బిర్లాకు చెందిన పరిశ్రమను జగన్ స్వయంగా సందర్శించి వచ్చారు. ప్రభుత్వ రంగంలో మెడికల్ కాలేజీ, ట్రిపుల్ ఐటీ, వెటర్నరీ కాలేజీ, ఇలా పలు సంస్థలు కనిపిస్తాయి. అదే కుప్పం వెళితే అక్కడ కొన్ని వార్డులకు రోడ్లు కూడా సరిగా లేవు. మరి 7 సార్లు గెలిచిన కుప్పంలో ఆయన రోడ్లు ఎందుకు వేయించలేకపోయారో తెలియదు. బస్టాండ్ కూడా నిర్మించలేదట. కుప్పంను ఈసారి గెలిస్తే అంతర్జాతీయ పటంలో పెడతానని, 100 కోట్లతో విమానాశ్రయం కడతానని ఆయన తన ప్రసంగాల్లో చెప్పారు. తన 14 ఏళ్ల పాలనలో కుప్పంను మున్సిపాలిటీగా కూడా చేయని చంద్రబాబు, ఆర్డీఓ సెంటర్ని ఏర్పాటు చేయని చంద్రబాబు ఇప్పుడు ఏకంగా అంతరిక్షంలో పెడతానంటే నమ్ముతారా? కుప్పంను మున్సిపాలిటీ చేస్తుంటే అడ్డుకోపోయింది చంద్రబాబు కాదా? ఆయన కోరిన వెంటనే జగన్ ఆర్డీఓ కార్యాలయం ఏర్పాటు చేయలేదా? 100 కోట్లతో ఎయిర్పోర్ట్ ఎలా అవుతుందో తెలియదు. ఇది జనాన్ని మోసం చేయడం కాదా? అక్కడి నుంచి రైతుల కూరగాయల ఉత్పత్తులను ఎగుమతి చేస్తారట. ఈ పని తను ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఎందుకు చేయలేకపోయారో చెప్పరు. ఈనాడు, ఆంధ్రజ్యోతి మీడియాలు నిత్యం రాసే అబద్ధాల మీద ఆధారపడి టీడీపీ, జనసేనలు ప్రచారం చేస్తున్నాయి. ఇంతకాలం ఏపీలో నేరాలు పెరిగిపోయాయని వీరు తప్పుడు ప్రచారం చేశారు. తెరా చూస్తే ఏపీలో నేరాలు గత ఏడాది కన్నా బాగా తగ్గాయి. భీమవరం సభలో జగన్ ఎన్నికల వేడిని బాగా పెంచారు. పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల వ్యవహారాన్ని ప్రస్తావించి ఇలాంటి వారు ప్రభుత్వంలోకి వస్తే మన ఆడపిల్లలకు రక్షణ ఉంటుందా అన్న ప్రశ్న వేశారు.
అంతేకాదు భార్యతో 4 ఏళ్లు కాపురం చేయలేనివాడు చంద్రబాబుతో మాత్రం 10 ఏళ్లు పార్టీ కార్యకర్తలు కలిసి ఉండాలని చెబుతున్నారని జగన్ ఎద్దేవా చేశారు. అలాగే పవన్కు కొత్త పేరు పెట్టారు. ప్యాకేజీ కోసం తనను నమ్ముకున్న వారిని త్యాగం చేసే త్యాగరాజు అని జగన్ వ్యంగ్యాస్త్రం విసిరారు. చివరిగా తనను ఓడించలేమని తెలిసే వీరంతా తనపై దాడికి వస్తున్నారని జగన్ అన్నారు. ఇది కూడా నిజమే కదా. తెలుగుదేశం పార్టీ తాను ఒంటరిగా పోటీ చేసి గెలవలేనని ఎప్పుడో చేతులెత్తేసింది. జనసేనకు ఎప్పుడూ అంత సీన్ లేదు. బీజేపీకి ఉన్నది నామమాత్రపు బలమే. తాజాగా ఈ ముగ్గురు కలవచ్చన్న ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో జగన్ వేసిన ప్రశ్నలకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు జవాబులు చెప్పలేరన్నది స్పష్టమైన సత్యం. అందుకే చంద్రబాబు, పవన్లు అచ్చంగా అబద్ధాలపైన ఆధారపడి రాజకీయాలు చేస్తున్నారు. ఎన్నికల్లో జగన్ ఎదుర్కోవలసింది చంద్రబాబు, పవన్ల రాజకీయ విధానాలను కాదు, వారు చెప్పే అబద్ధాలనే. వారికి తబలా వాయించే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 వంటి మీడియాల అసత్య ప్రచారాన్నే.